ఒకరోజు సాలమంచి సముద్రంలో తిరుగుతూ ఉండగా ఒక అపురూపమైన రాగం ఒక దీవి వైపు నుంచి వినిపిస్తుంది. ఆ రాగం అతడిని ఆకర్షించి ఆ దీవి తీరం చేరుకునేలా చేస్తుంది. ఆ దీవిలో పాడుబడిన గ్రామం ఒకటి ఉంటుంది. కానీ అక్కడ సాలమంచికి ఎవరూ కనిపించరు. ఆ గ్రామం మధ్యలో వెలుగుతూ ఉండే ఒక బంగారు జ్వాల కనపడుతుంది. సాలమంచికి కొంతసేపటి తర్వాత ఒక చిన్నారి ఆత్మ కనిపిస్తుంది. ఆమె పేరు ఆలయ. ఆమె సాలమంచిని తనను కాపాడమని వేడుకుంటుంది. గ్రామస్తులు శతాబ్దాల క్రితం ఆ గ్రామాన్ని ఒక సముద్ర దెయ్యం ముంచివేయిస్తాను అని బెదిరించగా గ్రామాన్ని రక్షించుకోవడానికి తనని ఆ జ్వాలకు అర్పించారని చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ జ్వాల ప్రతి 50 ఏళ్లకు ఒక పవిత్రమైన ఆత్మను కోరుతూ అమాయకుల ప్రాణాలను తీస్తుంది అని సాలమంచి తెలుసుకుంటాడు. ఆ జ్వాలకి తరువాత అర్పించాల్సింది నేరుగా ఆ గ్రామానికి చెందిన నీరా అనే యువతి. నీరా అతడి గత ప్రేమ అయిన మీరాను గుర్తు చేస్తుంది. ఆమెను కాపాడుతానని సాలమంచి ప్రమాణం చేస్తాడు. జ్వాల వెనుక అసలు నిజం తెలుసుకునేందుకు సాలమంచి దీవి శిథిలాల్లోకి వెళ్ళి పరిశోధిస్తాడు. అది గ్రామాన్ని రక్షించడానికి కాదు, దాని శక్తిని సజీవంగా ఉంచడానికి. సముద్రపు రాక్షసుడు మొదట దానిని వెలిగించాడని అతను తెలుసుకుంటాడు. ఇది తమ రక్షకుడని గ్రామస్తులు మోసపోతారు మరియు వారి త్యాగాలు రాక్షసుడిని బలపరుస్తాయి. ఆ జ్వాల సాలమంచిపై మాయలను సృష్టించి అతని గతాన్ని, మీరాతో తనకున్న బాధను తిరిగి అనుభవించేలా చేస్తుంది. సముద్ర రాక్షసుడు నీరా ఆత్మను తీసుకోవడానికి బయటకు వస్తాడు. అయితే సాలమంచి ముందుకు వచ్చి తన శాపగ్రస్తమైన అమరత్వ ఆత్మను నీరా కోసం సమర్పిస్తానని చెబుతాడు. సాలమంచి ఆత్మలోని శక్తిని గమనించిన రాక్షసుడు ఆ ఒప్పందాన్ని అంగీకరిస్తాడు. కానీ సాలమంచికి ఒక ఆలోచన ఉంది. సాలమంచి జ్వాల నుండి శక్తిని పొందుతూ రాక్షసుడితో ఘోర యుద్ధం చేస్తాడు. జ్వాల గ్రామస్తుల ఆత్మల యొక్క భయం మరియు నిరాశతో పెరుగుతుందని సాలమంచి తెలుసుకుంటాడు. నీరా సహకారంతో సాలమంచి బలైన గ్రామస్తుల ఆత్మల దుఃఖాన్ని ఆశాశక్తిగా మార్చుతాడు. వారి సమిష్టి శక్తి ఆ జ్వాలను ఆర్పుతుంది. అలా వారు సాలమంచితో కలిసి రాక్షసుడిని పూర్తిగా నాశనం చేస్తారు. సముద్ర దెయ్యం శాశ్వతంగా నాశనమవుతుంది. ఆ దీవికి పునర్వైభవం లభిస్తుంది. జ్వాల నశించిన తరువాత సాలమంచి తన మనసులో ఓ శాంతిని పొందుతాడు. కానీ అతని శాపం ఇంకా చెరిపి పెట్టబడదు. దీవి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బంగారు జ్వాల అతని గుండెల్లో స్వల్పంగా వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. అంటే అతడి విముక్తి సమయం దగ్గర పడుతుందని సంకేతం. సాలమంచి ఎవరు? సాలమంచి మరణం లేని శాపగ్రస్తుడిగా జీవించడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి పార్ట్ 2ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.